స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజున చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజున చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రాశిలోనే కుజ సంచార ప్రభావం. ఇది పాపగ్రహమైనటువంటి కుజుడు రాశిలో ఉండడం ఏమాత్రం యోగ్యం కాదు, శుభ ఫలితాలు ఉండవు అని చెప్పి చాలామంది అనుకుంటుంటాం. కానీ ఈ కుజుడు మీకు చాలా ధైర్యాన్ని ఇస్తాడు. డెసిషన్స్ని సరైన సమయంలో తీసుకునే అవకాశాన్ని ఈ కుజుడు కలగజేస్తాడు. ముందుకు వెళ్ళే స్వభావం తప్ప వెనకడుగు వేయనటువంటి తత్వాన్ని మీకు కలగజేస్తాడు. ఇది పాజిటివే కదా. దీన్ని అలవాటు చేసుకొని తదనుగుణంగా మీ నిర్ణయాలు తీసుకుంటే ఈ వృషభ రాశి వారికి గతంలో కంటే ఎక్కువ మేలు జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కుజగ్రహంలో ఉండేటువంటి పాజిటివ్ సైన్ని మీరు అలవర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా బుధుడు 6, 7 తారీఖు వరకు కూడా అనుకూలంగా లేడు. కాబట్టి 5, 6, 7 తేదీల్లో ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా కానీ చేయడం కానీ చేయకండి. ఎందుకు? దానివల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రాని బాకీలుగా అయిపోతాయి. ఇక బుధుడి యొక్క ప్రభావము ప్రధానంగా చూసుకుంటే 8వ తారీఖు నుంచి బుధుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. అన్ని విధాలుగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపార వృద్ధి, వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. అలాగే పెట్టుబడికి మించినటువంటి లాభాలు మీకు లభించడం ద్వారా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలతో ఎక్కువగా సంతోషంగా గడిపే అవకాశము బుధగ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గురువు అనుకూలముగా లేడు. ఈ కారణం చేత రాశివారికి ప్రధానంగా బాధక స్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, ఈ కారణం చేత వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలత లేడు. తద్వారా పెద్దవాళ్ళ సహాయ సహకారాలు లేకపోవడం వల్ల మీరు అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో అది కాస్త ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉన్న సంస్థల్లోనే ఉద్యోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కొత్త సంస్థలకి మారకండి. సమయం అనుకూలంగా లేదు. ఈ 15 తర్వాత గ్రహాలు మారుతున్నాయి. అప్పుడు మీరు ప్రయత్నం చేయండి. మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. నిరుద్యోగస్తులు ఇంకొక 10 రోజులు గట్టిగా ప్రయత్నం చేయండి. అవకాశం కోసం ఎదురు చూడండి. మంచి శుభ ఫలితాలు 15 తర్వాత మీరు పొందుతారు గ్రహ మార్పు ప్రభావం వల్ల. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత మీరు గృహోపకరణాలు చక్కగా మీరు కొనుగోలు చేస్తారు. అలాగే కుటుంబంలో సంతోషంతో కూడుకున్న జీవిత విధానాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. అలాగే విలువైనటువంటి దుస్తులు, ఆభరణాలు, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరికరాలు, మీ యొక్క హుందాతనాన్ని పెంచే విధంగా వాహనాలు కొనుగోలు, ఇవన్నీ కూడా చేసే అవకాశాలు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. దశమ రాహు అనుకూలం.
అలాగే లాభశని అనుకూలం. ఈ పనుల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఒక్క వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం అది అనుకూలంగా లేదు తప్ప, ప్రధానంగా అన్ని విధాలుగా మీకు యోగ్యతను కలిగించేటువంటి గ్రహాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏతావాత సాధారణమైన కంటే కూడా మిశ్రమ ఫలితాలు ఈ యొక్క గ్రహ ప్రభావం వలన మీకు కలుగుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కేతుగ్రహం అనుకూలంగా లేదు. ఈ కారణం చేత సంతోషం తక్కువ. ఇలా మనకు ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు సంచారాన్ని బట్టి మనకు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ ఫలితాలు మనకు గోచరింపబడుతున్నాయి. అయితే ఈ యొక్క సంవత్సరంలోనే అద్భుతమైనటువంటి రోజు మనకు రాబోతుంది. ఈ రోజున అనగా జూలై 13వ తేదీన. ఈ రోజున మనం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053వ సంవత్సరంలోనే మనం చూస్తాం. అది మిస్ అయిందా మళ్ళీ 2070 సంవత్సరం. కాబట్టి 2053లో ఎంతమంది ఆ యోగాన్ని చూస్తారు, 2070లో ఎంతమంది ఆ యోగాన్ని చవి చూస్తారు, వీక్షించేటువంటి ప్రేక్షకులే ఆలోచించుకోవాలి. ఏంటి ఆ యోగము అనంటే సోమవారం, ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి తిథి ఇది కలిసి రావడం మహాశైవాఖ్య యోగముగా చెప్పబడి ఉంది. ఇంతటి యోగం ఉన్నటువంటి రోజు 100 శివరాత్రులతో సమానమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. కాబట్టి చక్కగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క జీవితంలో మీ జాతకరీత్యా కలుగు అనేక రకాలైనటువంటి దోషాలు, గత జన్మ కర్మ దోషాలు కావచ్చు, ఈ జన్మలలో సమస్యలు జాతకరీత్యా ఎదుర్కొంటున్నటువంటి కావచ్చు. కాబట్టి ఆ పరమేశ్వరుని దగ్గరికి చేరుకొని ఆ రోజున వినమ్రముగా శివ అర్చన అభిషేకములు జరిపించుకోండి. అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి, మరియు ప్రధానముగా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సమస్యల నివారణకి సుదర్శన హోమం, విద్య కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమం, అలాగే వ్యాపారము, ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ హోమంతో పాటుగా నవగ్రహాలు ఈ యొక్క రోజున అనుకూలంగా ఉంటాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం అమృత ఘడియల్లో చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది. కాబట్టి 3 గంటల లోపల 13వ తారీఖు 3 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. కానీ కేవలం 54 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం. కాబట్టి ఈ యొక్క మాట వినగానే అవకాశం ఉంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మాత్రం ఈశ్వర ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 5వ తారీఖు, 6, 7, 8 తారీఖుల్లో అనుకున్నటువంటి పనులలో విజయం సంప్రాప్తమవుతుంది. అలాగే విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆదాయానికి మించిన లాభం లభిస్తుంది. అన్ని విధాలుగా ఖర్చుల్ని అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. 9, 10 తేదీల్లో ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు అనవసరంగా ఉంటాయి. అలాగే ఏ పని చేయాలన్న ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. 11, 12 తేదీల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకోవడము, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, పాత మిత్రులను కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 13, 14 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ట్యాక్సులు కట్టాల్సినటువంటి అవకాశం, చలానాలు కడతారు. ప్రభుత్వ పరంగా కొంత నష్టం, ఆ ధన నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి, జాగ్రత్తలు పాటించండి. 15వ తారీఖు మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వలన పొందుతారు, మంచి శుభ ఫలితాలని పొందుతారని చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా జూలై 13వ తారీఖు రోజున శివారాధన మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మర్చిపోకండి. అవకాశం ఉంటే శ్రీకాళహస్తిలో కానీ అరుణాచల క్షేత్రంలో కానీ మన పీఠమాధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.